విహారీ సహస్ర గుడిలో దేవుడికి నమస్కారం చేసుకుంటూ ఉంటారు. అప్పుడే ఒక దొంగ సహస్రను గమనిస్తూ ఉంటాడు. సహస్ర నమస్కారం చేసుకునే టైంలో సహస్ర చేతిలో ఉన్న ఫోన్ని దొంగ ఎత్తుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. బావా, దొంగ బావా, నా ఫోన్ ఎత్తుకుని పోతున్నాడు అని చెప్పి సహస్ర అరుస్తూ ఉంటుంది. అప్పుడే కనక మహాలక్ష్మి గుడిలో 16 రోజుల పండగ పూర్తి చేసుకుని తులసి కోటకు పూజ చేస్తూ ఉంటుంది. విహారీ దొంగ కోసం పరిగెడుతూ ఉంటాడు. విహారీ వెనకే సహస్ర కూడా పరిగెడుతూ ఉంటుంది. ఒరే ఆగరా అని చెప్పి సహస్ర గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇక అప్పుడే తులసి కోటకు పూజ చేసి కనక మహాలక్ష్మి వస్తూ ఉంటుంది. విహారీ అనుకోకుండా కనక మహాలక్ష్మికి తగులుతాడు. ఇక కనక మహాలక్ష్మి చేతిలో ఉన్న పసుపు కుంకుమ అంతా కూడా కనక మహాలక్ష్మి మొహం మీద పడుతుంది. ఇక విహారీ వెనక్కి తిరిగి చూసేసరికి ఎదురుగా కనక మహాలక్ష్మి ఉంటుంది. ఇక కనక మహాలక్ష్మి చూసిన విహారీ షాక్ అవుతాడు. మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.